లోక్సభ ఎన్నికలు టోటల్గా దేశవ్యాప్తంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతతమైనటువంటి వాతావరణంలో జరిగినాయి. ఎట్టకేలకు ఎన్నికలైతే ముగిసిపోయినాయి. ఇక అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు ఏపీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు రెండు కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. ఇక అక్కడ జగన్ మోహన్ రెడ్డి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ 11-12 సీట్లు తెచ్చుకున్నటువంటి అంశం. ఇక రాష్ట్రంలో 39, తెలంగాణ రాష్ట్రంలో 39 సీట్లు తీసుకొచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక లోక్సభ ఎన్నికల్లోకి వచ్చేస్తే జీరో స్థానమే దక్కించుకోవడం జరిగింది. టోటల్గా అక్కడ ఇక్కడ చూసుకుంటే అధికారంలో ఉన్న పార్టీలు రెండు కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోయినాయి. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జనసేన, టీడీపీ రెండు ప్రాంతీయ పార్టీలు అధికారంలోనే ఉన్నాయి. ఇక మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేస్తే మాత్రం ప్రాంతీయ పార్టీ ఊడ్చిపెట్టుకోపోయింది టోటల్గా. ఇకపోతే ఇక ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి రెండు కూడా, అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి రెండు కూడా ప్రధాని అనేటువంటి రేస్లో పరిగెడతా ఉన్నాయి. ఇక ఇండియా కూటమికి ఇక ఏదైనా ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేస్తే, మిత్రపక్షాలు ఎవరైనా సపోర్ట్ చేస్తే ప్రభుత్వం ఫామ్ చేసి మోదీ మన ప్రధాని రేస్లో వెళ్ళిపోదామనేటువంటి ఆలోచనలో ఇటు ఇండియా కూటమి ఉంది. ఇక ఎన్డీఏ కూటమి టోటల్గా మద్దతుతోనే ఉన్నది. ఇక ఎన్డీఏ కూటమి 9వ తారీఖు 8వ తారీఖు ప్రమాణ స్వీకారమే చేసిస్తానని ప్రకటన కూడా చేసేసినటువంటి అంశం. మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీయే ప్రధాని కాబోతున్నాడని, 8 లేదా 9వ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా చేస్తామనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి మాట కూడా చేసేస్తామంటున్నారు. ఇక 9, 8, 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసేస్తానని మోదీ చెప్తా ఉన్నాడు. ఆ లోపు ఈ ఇండియా కూటమి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కింద మీద పడతా ఉన్నారు. మరి మేము ప్రభుత్వం ఫామ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో ఎంపీలను లాక్కునేటువంటి ప్రయత్నం, ప్రాంతీయ పార్టీలు ఎవరైనా సపోర్ట్ చేస్తే మేమే ప్రభుత్వం ఫామ్ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రధానిగా. మొత్తానికి ఇక్కడ మనం చూస్తాం వార్తలు, క్యాబినెట్ కూర్పు పైన మొత్తానికి ఉత్కంఠ నెలకొన్నదంట. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు మొత్తానికి మోదీ మళ్ళీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ప్రధానిగా. ఏది 6 గంటలకు, 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకు. ఇక నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ, ఇవాళ ఎన్డీఏ ఎంపీలు మొత్తం భేటీ కాబోతున్నారట. ఆ తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. ఇక హోం, ఆర్థిక, రక్షణ శాఖలు ఇక భాజపాకే దక్కబోతున్నాయి. హోంశాఖ, ఆర్థిక శాఖ ఈ రెండు శాఖలు భాజపాకే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ జరగబోతుంది. అంటే ఎంపీలు ఎవరెవరికి ఏ మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి, ఎట్లా కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేటువంటి భేటీ జరపబోతున్నటువంటి అంశం అనుకుంటా. ఇక 3 బెర్తులు దక్కొచ్చు అంటున్నటువంటి తెదేపా వర్గాలు. ఇక టీడీపీకి వచ్చేసి 3 బెర్తులు అయితే దక్కుతాయంట. 3 పదవులు తప్పకుండా దక్కుతాయి. ఎందుకంటే 21 సీటు కొట్టేసినారు కదా. ఎంపీ సీట్లు 21 సీట్లు వచ్చినాయి. ఏపీలో 16 సీట్లు టీడీపీ. అట్లాంటప్పుడు ఇక బెర్తులు దక్కాయా? 3 బెర్తులు ఏపీకి దక్కే అవకాశాలు ఉన్నాయి. తెదేపా 3 దక్కించుకునేటువంటి అవకాశం ఉందంట. ఇక బీహార్కు ప్రత్యేక హోదా ఇక కోరనున్నటువంటి జేడీయూ, బీహార్కి అయితే ప్రత్యేక హోదా కోరుతారట. ఇవన్నీ ఇవాళ జరిగేటువంటి ఎంపీల భేటీలో చర్చలు కొనసాగుతాయి అన్నట్టు. ఎంపీలంతా ఇవాళ భేటీలు పెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో మాట్లాడుకుంటారు. మరి మీకు ఏ పదవి కావాలి, మాకు ఏ పదవి కావాలి, మీ రాష్ట్రానికి మరి ఏమేమి మంత్రి పదవులు కావాలి, మా రాష్ట్రానికి ఏం పదవులు కావాలి, ఇగో ఇట్లాంటి ఆలోచన మీద కసరత్తు చేపట్టబోతున్నారట, చర్చలు కొనసాగించబోతున్నారు. మొత్తానికి లోక్సభకు ఎన్నికైన సభ్యుల జాబితాను కూడా ఢిల్లీలో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేస్తున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం టోటల్గా చూసుకుంటే ఎంపీలు ఎంతమంది గెలిచినారు, ఎంపీల యొక్క లిస్ట్ మొత్తం టోటల్గా ఎన్నికల సంఘం మొత్తానికి కమిషనర్ రాజీవ్ కుమార్, ఇక చిత్రంలో ఎన్నికల కమిషనర్లు ఇక సుఖ్బీర్ సింగ్, ఇక సంధు, జ్ఞానేష్ కుమార్, ఇక మొత్తానికి వీళ్ళంతా ఎన్నికలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లిస్ట్ అయితే అప్పచెప్తున్నారు. ఎంపీల లిస్ట్, గెలిచిన వల్ల ఎంపీ లిస్ట్ ఇదంతా. ఇక అందులో ఇది. ఇక ఇక్కడ మనం ఇంకొక వార్త చూస్తే ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నటువంటి సిబ్బంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పత్రాల లెక్కింపు జరుగుతూ ఉంది. మరి అసలు ఇందులో గెలుపు ఓటములు మరి ఎవరికి దక్కబోతున్నాయి అనేది అయితే
చూడాల్సినటువంటి అంశం. ఇక ఎమ్మెల్సీ విజేత తేలేది ఇక రెండో ప్రాధాన్య ఓట్లతోనే ఎమ్మెల్సీ విజేత ఎవరు అనేది తేలిపోతుందంట. వాటి లెక్కింపు ప్రారంభించిన అధికారులు. ఇక మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు 18,565 ఓట్ల మెజారిటీ. తర్వాత స్థానంలో రాకేష్ రెడ్డికే ఉందంట. సెకండ్ స్థానంలో రాకేష్ రెడ్డికి. మరి మల్లన్న గెలుస్తాడా? ఇప్పటికైతే మల్లన్నకు 18,565 ఓట్ల మెజార్టీ ముందంజలో ఉన్నటువంటి మల్లన్న. మరి గెలుపు ఓటములు ఎవరికి దక్కబోతున్నాయి? రాకేష్ రెడ్డి గెలవబోతున్నాడా? మల్లన్న గెలవబోతున్నాడా? ఈసారి మల్లన్న ఇట్లా ఓడిపోతే మాత్రం టోటల్గా రాజకీయాలనేటువంటి వాటికి చరమగీతం పడాల్సిందే. ఇక మళ్ళీ రావద్దు రాజకీయాల్లోకి. ఆయనకు ఇక మళ్ళా జీవితంలో రాజకీయంలోకి రాకూడదు. ఇక కామర్స్తోనే దోస్త్ 37.56%. బీకామ్ కోర్సులో ప్రవేశం. ఆ తర్వాత బీఎస్సీ ఫిజికల్ సైన్స్ వైపు కూడా మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. తొలి విడతలో 76,290 మందికి సీట్లంట. తొలి విడతలో 76,290 మందికి సీట్లని ఇచ్చినటువంటి అంశం. కామర్స్తోనే దోస్త్ అంట. ఇకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో నిన్న భారీ వర్షాలు పడ్డాయి. ఇక మహబూబ్ నగర్ వరంగల్ పరిధిలోని ఇక వానలు. అలంపూర్లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుల పాటు 9 మంది మృతి. మెదక్ వరకు నైరుతి విస్తరణ. నేడు రేపు ఎల్లుండి ఒక మోస్తా నుండి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇక మీరందరూ ఒకటే, ఇవాళ రాష్ట్రంలో ఇవాళ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుంది? మరి మోదీయే ప్రధాని కావాలా? రాహుల్ గాంధీ ప్రధాని కావాలా? ఎవరు దేశంలో ప్రధానిగా ఉంటే దేశానికి రక్షణ ఉంటుందో ఒక చిన్న విషయం మీద మీరు మాకు కామెంట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అది కొంతమంది ప్రజలకు కూడా తెలవాలి. ప్రజల అభిప్రాయము కొంతమందికి తెలవాలి, నాయకులకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి కూడా, అటు ఇండియా కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి కూడా సరి సమానంగా ఓట్లు వచ్చేటువంటి సీట్లు వచ్చినాయి. 233, 293 ఈ రకంగా వచ్చినటువంటి ఎంపీ స్థానాలు. మరి ఇంత దగ్గర దాకా ఇచ్చినారు ఇండియా కూటమికి కూడా, దగ్గర దాకా తీసుకొచ్చినటువంటి అంశం. మరి ఇప్పటికీ ప్రధాని మరి ఎవరు కావాలి అనేటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కొనసాగాలి. ఇక చూసినారా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినాడు కదా. రేవంత్ రెడ్డి చెప్పే మాట ఇదే. ఇవాళ కేసీఆర్ ఉంటే సత్సంబంధాలు అది ఇది పక్కన పెట్టేసి ఇక్కడ ఏంది ఇది జాతీయ పార్టీలు అక్కడ జాతీయ పార్టీ అన్నట్టుగా రెండు జాతీయ పార్టీలు కలిసి సత్సంబంధాలు కొనసాగించాలంట. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలంట. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ అట. ఘన విజయం సాధించినందుకు అభినందనలు కూడా తెలియజేసినాడంట. ఎంపీలో ఘన విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా చెప్పారు. గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ ఫలితాలపైన సమీక్ష జరిగింది. ఇదే సమావేశం నుంచి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కూడా, ఇక విభజన చట్టానికి కూడా సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను ఇక సులభాద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు కూడా సహకరించాలని కూడా రేవంత్ రెడ్డి కోరారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కొన్ని ఏవైనా ఉంటే విభజన చట్టం ఏదది కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న విభజన చట్టాలు, విభజనకు సంబంధించి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రానికి సంబంధించిన విభజించేటి ఏవైనా ఉంటే వాటిని మనం ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుందాం. ఎలాంటి కొట్లాటలు లేకుండా, పంచాయతీలు లేకుండా సామరస్యంగా మాట్లాడుకుందామని చెప్తాడట. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు. గతంలో ఉన్న చంద్రబాబు వేరు, ఇప్పటి నుండి ఉండేటువంటి చంద్రబాబు వేరు. సరే, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు తరం వేరే ఉంది, ఇప్పటి తరం వేరే ఉంది. ఇప్పుడు జనాలు కూడా మారిపోయినారు. ఇప్పుడే చంద్రబాబును మీరు చూస్తారంటే ఇప్పుడు జనాలు కూడా మీకు కనబడతారు. ఎట్లున్నారో ప్రజలు కూడా ఎట్లున్నారో మీకు ఇప్పుడే కనబడతారు. చంద్రబాబు నాయుడికి అధికారుల పెత్తనం ఉండబోదు. ఇక ఏపీ ప్రయోజనాలే తెదేపా ఎంపీల ఇక కర్తవ్యం కావాలి. లోక్సభకు ఎన్నికైనటువంటి పార్టీ సభ్యులకు తెదేపా అధినేత
దిశానిర్దేశం చేసినారంట. ఇక నిన్న 8, నేడు 8, రేపు 88. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 గెలుచుకున్నటువంటి సీట్లు, ఇక ఎంపీ కూడా 8 గెలుపొందినారు. ఇక రేపు అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 88 తప్పకుండా గెలుస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం, మేము మరింతగా పనిచేయాలని కూడా ప్రజల సందేశం. ఇక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తుండు, 8 దక్కించుకున్నాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో లోపు గట్టిగా పనిచేయాలని ప్రజలు ఆదేశించినారంట. ఇక వాళ్ళు అట్లా అర్థం చేసుకున్నారు, 8 సీట్లు వస్తే ఇంకా జర గట్టిగా ప్రయత్నం చేయరని చెప్పినట్టుగా వాళ్ళు ఊహించుకున్నారు. ఇక 19,000 మందికి పదోన్నతులు, సీఎం ఆమోదానికి ఉపాధ్యాయుల ప్రమోషన్లు, ఇక బదిలీల దసరం, ఇక నేడో రేపో షెడ్యూలు వెలువడేటువంటి అవకాశం. 19,000 మందికి పదోన్నతులు కూడా జరగబోతున్నాయి. మొత్తానికి బదిలీలు జరగబోతున్నాయి, పదోన్నతులు రాబోతున్నాయి. ఇక నేడో రేపో కూడా షెడ్యూల్ వెలువడే అవకాశం కూడా ఉందంట. రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతుల బదిలీల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక వద్దే విద్యాశాఖ ఉండటంతో ఆయన ఆమోదం కోసం దసరం పంపారు. ఆయన పచ్చజెండా ఊపగానే షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు ఇక పునఃప్రారంభం కానుండటంతో 1-2 రోజుల్లోనే షెడ్యూల్ విడుదల కావచ్చని కూడా పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రక్రియ పూర్తయితే మరో 19,000 మంది ఉపాధ్యాయులు కూడా పదోన్నతులు దక్కుతాయని కూడా ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరం జరిగింది. గత ఏడాది ఆగస్టు సెప్టెంబర్లో పదోన్నతుల ఇక బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఇక పదోన్నతులకు ఇక టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి అని కూడా సెప్టెంబర్ నెలాఖరులో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇక దానికో తోడు ఆ జీవో 317 వల్ల ఇతర జిల్లాల నుంచి కూడా మొత్తానికి టీచర్లు రావడంతో తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతున్నామని కూడా ఉన్నత న్యాయస్థానంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు పిటిషన్ దాఖలు చేసినారంట. ఈ రకంగా ఉన్నటువంటి అంశం. ఇకపోతే 2 రకాల షెడ్యూళ్ళు. గత ఏడాది ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో ఇప్పుడు అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెట్టేటువంటి అవకాశం అంట. మొత్తానికి పదోన్నతులు ఇట్లా ఉన్నాయి. భాషా పండితుల పోస్టులు అప్. ఇక గ్రేడేష్ పైన హైకోర్టు డివిజన్ బెంచ్ గత మార్చిలో తీర్పు వెలువరించింది. స్కూల్ అసిస్టెంట్ భాషా పండితుల పోస్టులు కేవలం భాషా పండితులు అర్హులని కూడా ఇక ఎస్టీజీలు అర్హులు కారని పేర్కొంది. దాంతో 8,630 మంది భాషా పండితులకు, మరో 1,819 మంది ఇక పీఈటీలకు మొత్తం 10,449 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కూడా దక్కనున్నాయి. ఏం బదిలీలు చేపడతారో ఏమో పోర్రిగా. రాష్ట్ర రహదారులకు ఇక మంచి రోజులు వచ్చినాయట. గత ఏడాది సిఆర్ఐఎఫ్ కింద 850 కోట్లు కేటాయించిన కేంద్రం వచ్చే నెలలో పనుల ప్రారంభానికి సర్కారు కసరత్తు చేపట్టబోతుంది. గత ఏడాది 850 కోట్లు కేటాయించిందట కేంద్రం. ఏది రాష్ట్ర రహదారులకి. ఇప్పుడు ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి మొత్తం మీద మరమ్మతులు చేయబోతున్నారట. రాష్ట్రంలోని రహదారులకు మంచి రోజులు రానున్నాయి. ఇక సుమారు 436 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులకు చక్కదిద్దాలని ఇక ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసేందుకు కూడా రహదారుల కసరత్తు చేస్తున్నాయి. ఇక సెంట్రల్ రోడ్ ఇన్స్ట్రక్చర్ ఇక ఫండ్ ఇక సిఆర్ఐఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 850 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ కేంద్రం నుంచి నిధులు వచ్చినా పనులు ఖరారు చేసేందుకు కూడా అవకాశం లేకపోయింది. అయితే అధికారుల ప్రతినిధులు సిద్ధం చేసి ఉంచారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే లోక్సభ ఎన్నికల కత్రువు మొదలు కావడంతో ఇక టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు టెండర్లను పిలిపించి పనులన్నీ చక్కదిద్దుతారట. 850 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చేసింది రాష్ట్రానికి. ఇప్పుడు పనులు స్టార్ట్ చేస్తారట. మహర్దశ రాబోతుంది అన్నట్టు రహదారులకు. డిగ్రీలో ఐచ్ఛిక కోర్సుగా BFSI. ఇకపోతే కంపెనీలదే సిలబస్, శిక్షణ, ఇంటర్న్షిప్, ఇక ప్రాంగణ నియామకాల బాధ్యత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడి చేసినటువంటి అంశం. ఇక వీసా కోసం వరుస కట్టినటువంటి కథ ఇది. అమెరికాలో చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు ఇటీవల ఆ దేశం వీసా ఇక స్లాట్లను కూడా విడుదల చేసింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి ఇక నిత్యం 1000 నుంచి 1,200 మంది
1000 నుంచి 1200 మంది విద్యార్థులు వీసా ఇంటర్వ్యూల కోసం తరలి వస్తున్నారు. వారితో పాటు వారి తల్లిదండ్రులు, బంధువుల రాకతో హైదరాబాదు ఇక నానాక్రామ్ గూడలో ఉన్నటువంటి కాన్సులేట్ కార్యాలయ ప్రాంగణం ఇక మొత్తం సందడిగా మారిపోయింది. మొత్తానికి స్లాట్లు బుక్ చేసుకోవడానికి అమెరికాకు వెళ్ళి చదువుకోవడానికి విద్యార్థుల కోసం స్లాట్స్ ఏర్పాటు చేయగానే మొత్తం మీద ఒక 1000 నుండి 1200 మంది విద్యార్థులు వీసా ఇంటర్వ్యూల కోసం తరలి వచ్చిరట. ఇంతమంది నిత్యం ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి నిత్యం 1000 నుంచి 1200 మంది వస్తున్నారట. ఇకపోతే 21 జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ను కూడా 12 జిల్లాల్లో మినహా ఇక మిగిలిన 12 జిల్లాల్లో ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఇక ఈ ఏడాది మార్చి 16న షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల క్రతువు పూర్తి స్థాయిలో ఇక ముగిసేంత వరకు కూడా అమలు కొనసాగనుంది. రాష్ట్రం నుంచి గెలుపొందినటువంటి అభ్యర్థుల జాబితాకు కేంద్ర ప్రభుత్వ గెజెట్ ముద్రణ ఇక గురువారం పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేసింది. రాష్ట్రంలో ఇక శాసన మండలిలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాబట్టి సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, జనగామ, మహబూబ్, వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాలో ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. సిద్దిపేటలో కూడా ఇంకా ఎన్నికల కోడ్ ఉంది. సిద్దిపేటలో ఇక నిన్న 8, నేడు 8, రేపు 88. ఇగో బీజేపీ వాళ్ళు 88 గెలుచుకున్నాం, ఇక రాబోయే కాలంలో 88 ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లోకి సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో భారాస ఇక మద్దతుదారుల పైచేయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో భారాస మద్దతుదారులు ఇక అత్యధికంగా 9 డైరెక్టర్ స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్, భాజపా మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థి ఒక్కో డైరెక్టర్ స్థానంలో విజయం సాధించారు. ఇక పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం 12 డైరెక్టర్ స్థానాలకు 21 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక సిరిసిల్లాలో గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 6177 మంది ఓటర్లకు గాను 4760 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు మొత్తానికి గెలుపొందిన అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహిస్తామని కూడా ఎన్నికల అధికారి రామకృష్ణ తెలిపారు. ఇక కాగా డైరెక్టర్గా గెలిచినటువంటి భారాస మద్దతుదారుల ఎమ్మెల్యేలు కేటీఆర్ను కూడా కలిసేందుకు హైదరాబాద్కు వెళ్ళిపోయారనేటువంటి అంశం. ఇక గోదావరి పైన జీవన చిత్రమట. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రం ప్రముఖ చిత్రకారుడి కుంచె నుంచి జాలువారు వారిందనుకుంటే ఇక పొరబడినట్లే. ములుగు జిల్లా ఏటూరు నాగారం మొత్తానికి మండలం రామన్నగూడెం గ్రామ సమీప గోదావరి నదిలోకి జాలువారులు. ఇది ఒక చిత్రమే, గోదావరి పైన జీవన చిత్రం బ్రహ్మాండంగా గీసిరు. ఇక పడవలో చేపల వేట కోసం వెళ్తున్నారు. వేట కోసం పడవలో వెళ్తుండగా ఈ దృశ్యం ఈనాడు కెమెరాకు చిక్కినటువంటి అంశం. ఈనాడు కెమెరాకు చిక్కిదట ఈ దృశ్యం, అద్భుతంగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ప్రముఖ చిత్రకారుడి కుంచె నుంచి జాలు వారిందనుకుంటే పొరబడినట్లే. అద్భుతంగా ఉంది చిత్రం ఇది. ఈ అందాల బొమ్మ ఏం రాసుకొచ్చిందో చూద్దాం. అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొచ్చిందో చూద్దాం. ఇక ఎన్నికలు అయిపోయినాయి, ఫైట్లు లేవు, గొడవలు లేవు, పంచాయతీలు లేవు, ఎన్నికలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు రాష్ట్ర ప్రజలు మొత్తం మీద. ఇక పరిపాలన ఎట్లా ఉండబోతోంది, ఏ రకంగా పాలించబోతున్నారు అనేది చూడాలి. ఇక ఎంపీల్లో ఇక 504 మంది కోటీశ్వర్లట. ఎంపీలల్లా ఇక ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో తెలుగు వాళ్ళే ఉన్నారట. 5705 కోట్లతో ఇక టాప్లో గుంటూరు ఎంపీ పెమ్మసాని. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఇక తెలుగు వాళ్ళే ఉన్నారట. ఏది కోటీశ్వర్లల్లా 5705 కోట్లతో టాప్లో గుంటూరు ఎంపీ పెమ్మసాని. ఇక కొండ విశ్వేశ్వర రెడ్డికి వచ్చేసి 4568 కోట్ల ఆస్తులు ఉన్నాయట. ఇక దేశంలో సగానికి పైగా ఎంపీలపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయట. అత్యధికంగా బీజేపీ నుంచి
94 మంది వెల్లడించినటువంటి ఏడీఆర్ సంస్థ. ఇక స్టాక్ మార్కెట్లో స్కామ్, ఇందులో మోదీ అమిత్ షా పాత్ర కూడా ఉందని చెప్తున్నటువంటి రాహుల్. బీజేపీకి మెజార్టీ రాదని, ఎగ్జిట్ పోల్స్ తప్పని వాళ్లకు ముందే తెలుసు, అయినా మార్కెట్ పెరుగుతుందని పదే పదే కామెంట్లు. ఫలితంగా రిటైల్ ఇన్వెస్టర్లకు 30 లక్షల కోట్ల నష్టమట. కొంతమంది ఫారిన్ ఇన్వెస్టర్లకు మాత్రం లాభాలు కొనసాగినాయట. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో మొత్తానికి విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేసినారట. ఇక బెర్తుల కోసం పట్టు. మోదీ సంకీర్ణ సర్కారులో కీలకంగా చంద్రబాబు, నితీష్. కీలకమైన వాళ్ళు ఇక చంద్రబాబు, నితీష్, వీళ్ళకు బాగా వచ్చినాయి సీట్లు. వీళ్ళిద్దరే కీలకమైనటువంటి వ్యక్తులు. బెర్తుల కోసం ఫైట్. 5 మంత్రి పదవులు. ఇక స్పీకర్ పోస్టు అడుగుతున్నటువంటి టీడీపీ. మంత్రి పదవులు 5 కావాలంట, స్పీకర్ పదవి 1 కావాలి. స్పీకర్ పదవి కావాలట. ఈ టీడీపీ వాళ్ళు అడుగుతారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు స్పెషల్ ఫండ్స్ కూడా రాబోతాయట. ఇక 3 మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి జేడీయూ, అందులో రైల్వే కూడా కావాలంటున్నారట. ఇక తెరపైకి కామన్ మినిమం ప్రోగ్రామ్. ఇక వ్యవసాయ శాఖను కూడా కోరుతున్న జేడీఎస్. ఇక షిండే, చిరాగ్, అనుప్రియ, పవన్ ఇక పార్టీలకు కూడా పదవులు దక్కేటువంటి అవకాశం ఉందా? పవన్కు షిండే, చిరాగ్, అనుప్రియ, పవన్ పార్టీలకు కూడా పదవులు వచ్చే అవకాశం ఉందట. ఎల్లుండి మొత్తానికి మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవులు 1 లేదా 2. రేస్లో కిషన్ రెడ్డి. మన తెలంగాణకి 1 లేకపోతే 2 వస్తాయట. ఇక రేస్లో వచ్చేసి కిషన్ రెడ్డి ఉన్నారు, ఈటల రాజేందర్ కూడా ఉన్నారు, డీకే అరుణ, ఆశిస్తున్న సంజయ్, అరవింద్, రఘునందన్, ఇక విశ్వేశ్వర్ రెడ్డి, నగేష్, చాలామందే ఉన్నారు రేస్లో ఉన్నారు వీళ్ళంతా. ఇక బీఆర్ఎస్ పని ఖతమైపోయింది, తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. 6 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపైన వ్యతిరేకత. బీజేపీనే జనం ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు కొట్టేస్తామని చెప్తాడు. ఇక బీఆర్ఎస్ను మొత్తం మట్టుబెట్టిరట. సీఎం రేవంత్ను కలిసినటువంటి వివేక్, వంశీకృష్ణ. ఇక సీఎం రేవంత్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్తో వివేక్, ఆయన సతీమణి సరోజ కుమారుడు కూడా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ భేటీ అయ్యారు. ఇక పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైనటువంటి అనంతరం మొదటిసారి వంశీకృష్ణ మొత్తానికి సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను సీఎం అభినందించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నటువంటి అంశం. ఇకపోతే ఇవాళ మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్. తొలుత సుందిల్లా అన్నారం, ఇక పరిశీలన అటు నుంచి మేడిగడ్డకు. ఇక ఎన్డీఎస్ఏ నుంచి సూచించినటువంటి పనుల పురోగతిపైన సమీక్ష. హైదరాబాద్కు చేరనున్న జస్టిస్ జోష్. మొత్తానికి నేడు అన్నారం బ్యారేజీ పరిశీలన, సోమవారం నుంచి విచారణ కూడా జరగబోతుందట. ఇక గెలుపు దిశగా తీన్మార్ మల్లన్న. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారంట. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఇక తేలని ఫలితం. కొనసాగుతున్న 2వ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు. ఇక మల్లన్నకి గెలుపు అవకాశాలు ఉంటాయంటున్నటువంటి విశ్లేషకులు. ఓటుపై భయంతోనే బీఆర్ఎస్ నిందలు. ఇక అధికారంపై ఆరోపణలు అబద్ధం. తీన్మార్ మల్లన్న 100 కోట్లు ఇక పెట్టి అక్రమంగా గెలవాలని చూశారని కూడా ఫైర్. 100 కోట్లు పెట్టి అక్రమంగా గెలవడానికి చూసిరని చెప్తున్నటువంటి మల్లన్న. ఇక పిడుగులు పడి 9 మంది మృతి చెందినారట. మా నుంచి హేమ సస్పెన్షన్. ఇక డ్రగ్స్ తీసుకున్నట్లు కన్ఫర్మ్ కావడంతోనే ఈ నిర్ణయం ఉన్న అసోసియేషన్. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడినటువంటి హేమ. ఇక చదువుకున్నలకు ఓటేయరాలేదట. గ్రాడ్యుయేట్ బైపోల్లో 25,877 ఓట్లు చెల్లెవలే. ఈ చదువుకున్న వాళ్ళకు ఓట్లు వేయరాలేదట. మరి డిగ్రీ ఎట్లా పాస్ అయ్యారు వీళ్ళంతా? మొదటి ప్రయారిటీ ఓట్లపైన తీవ్ర ప్రభావం. బ్యాలెట్ పేపర్లపై విచిత్ర రాతలు. 2వ ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇవాళ మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్ పోతున్నారట. తొలుత సుందిల్లా అన్నారం పరిశీలన, అటు నుంచి మేడిగడ్డకు పోతారట. ఇక త్వరలో బదిలీలు. రాష్ట్రంలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైపోయింది. ఇది మొన్నటి నుండి చెప్పుకుంటూ వస్తున్నటువంటి అంశం. ఎన్నికలకు ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నటువంటి అంశం. బదిలీలు చేపడతారని. ఏది ఒక ఎంఆర్ఓ నుండి ఐఏఎస్ ఐపీఎస్ దాకా. ఇక గ్రామం యూనిట్గా పంటల బీమా పథకం అమలుకు వ్యవసాయ శాఖ
గైడ్లైన్స్ ఇక రెడీ చేస్తున్నదట. రాష్ట్రంలోని ప్రతి గ్రామం యూనిట్గా వివిధ రకాల అంశాలను కూడా పరిగణలోనికి తీసుకొని ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నారట. ఇక కంగనకు చెంపదెబ్బ. అయ్యో, బాలీవుడ్ నటి అయినటువంటి బీజేపీ ఎంపీ కంగనా రానౌత్కు చేదు అనుభవం ఎదురైంది. మహిళా కానిస్టేబుల్ కంగనా చెంప చెల్లుమనిపించింది. మహిళా కానిస్టేబుల్ కొట్టిందట. ఇక అక్కడి నుంచి మండి నుంచి ఎంపీగా గెలిచినటువంటి కంగనా ఢిల్లీకి వెళ్ళే సమయంలో చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీగా గెలిచిందట కంగనా. ఒక లేడీ కానిస్టేబుల్ చెంప మిగలు కొట్టిందట కంగనను ఢిల్లీకి వెళ్ళేటువంటి సమయంలో. ఇదేంది, ఎంపీనే కొట్టిందంటే మామూలు విషయం కాదు. ఇక ఎంపీని కొట్టిన కంగనా కానిస్టేబుల్ బెర్తుల కోసం పట్టు. మొత్తం మీద ఎవరెవరికి ఏం కావాలనేది ఆశపడుతున్నటువంటి అంశం. ఇక రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవులు 1 లేదా 2. ఎంపీల్లో 504 మంది కోటీశ్వరులే ఉన్నారట. స్టాక్ మార్కెట్లో ఇక గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపైన మొత్తానికి సిఎస్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాటుపై సిఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఇక గురువారం సెక్రటేరియట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఇక టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపినటువంటి అంశం. ఇక 3వ అంతస్తు నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య. సికింద్రాబాద్ లాల్పేటలో ఘటన. పేకాట స్థావరం పైన టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా తప్పించుకోబోయి ఓ వ్యక్తి 3వ అంతస్తుపై నుంచి దూకి చనిపోయాడు. పేకాట ఆడుతుంటే పోలీసులు పోయినారట టాస్క్ ఫోర్స్ వాళ్ళు. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుండి దుంకిపోయిందట. అయ్యో, దుంకి చనిపోయిందట. ఇంకేం పడైంది ఇక. ఏంది ఇట్లా వచ్చింది? ఎర్రర్ ద రిక్వెస్ట్ కుడ్ నాట్ బి. ప్యాకెట్ ఆడేటోడు ఆడక దుంకాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నాయన. దొరుకుతాయే పోవు కదా, ఓ చిన్న కేసు అవ్వచ్చు. పానం అయితే పోయింది అనవసరంగా. ఇప్పుడు బాగుందా పానం బోడగొట్టుకుంటే? ఇక ఎమ్మెల్సీ కౌంటింగ్లో అవకతవకలట.